శేర్లింగంపల్లి మదీనాగూడలోని శ్రీ చైతన్య కాలేజ్లోని విద్యార్థులపైన అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్. ఇంట్లో చెప్తే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించిన హరీష్. భయంతో తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థులు. ప్రిన్సిపల్ జీన్ కూడా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు. మాకు సంబంధం లేదంటూ చేతులెత్తేసిన యాజమాన్యం. హరీష్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు. మెసేజ్ ఎందుకు డిలీట్ చేశారు? మీరు క్లాసులు చెప్పాడు, నాకు ప్రూఫ్ ఉంది సార్. మీరు వచ్చిన తర్వాత క్లాసులు లేడు పొద్దున చెప్పాడు, మేము వచ్చేటప్పటికి వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్నం నుంచి క్లాసులు జరిగినాయి, నాకు ఉంది. లేదు, మీరు వచ్చిన తర్వాత అసలు లేదు, ఇప్పుడు లేడు కదా, తిప్పేయండి. తీసేసాం సార్. ఇక తీసేసినా వస్తాడండి. ముందు ఫస్ట్ తర్వాత లేడు. చేశారా? వేరే బ్రాంచ్ పంపించారా? ఎక్కడ పంపించారు? ఏ బ్రాంచ్ లేదు, మన ఆర్గనైజేషన్ లో లేడు. కంప్లీట్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ కాదు, లెఫ్ట్ గా సస్పెన్స్ లెటర్ ఉందా? లెఫ్ట్ సార్. ఆల్రెడీ ఆ బ్రాంచ్ లో చేశారు, ఆ బ్రాంచ్ లో ఇష్యూ జరిగింది. ఆ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్ వచ్చాడు. ఎలా వస్తాడు? ఒకసారి జరిగినప్పుడు మీకు తెలియదా? స్వామి మాకు తెలుసా? ఆల్రెడీ మా అబ్బాయి ఆ బ్రాంచ్ లో చదివాడు కదా, మన పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ బ్రాంచ్ లో. ఆ బ్రాంచ్ లో ఆల్రెడీ ఇష్యూ జరిగింది. ఏం యాక్షన్ అండి? అది యాక్షన్ అది ఎవరితోనన్నా చెప్పించండి, ఎవరితో చెప్పించండి. మీరు మాట్లాడిన తర్వాత ఇద్దరు మాట్లాడిన తర్వాత అతను వచ్చాడని అడగండి. ఇద్దరు మాట్లాడిన తర్వాత అతను క్యాంపస్కి వచ్చాడని చూడండి. నాకేం అవసరం, అతను సేవ్ చేయాల్సిన అవసరం నాకేంటి? వచ్చిండు, మాల తీసుకుని వచ్చిండు, రామని చెప్పండి. మొన్న క్యాంపస్కి వచ్చి చెక్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అయిపోయిందంతా. ఇప్పుడు రవికుమార్ సార్ రావాలి, అంజన్ సార్ ఏజెంట్ రావాలి. వచ్చి మాట్లాడి మేము వదలము. ఇది చాటింగ్ ఫీలింగ్స్ వస్తాయి పెట్టండి సార్.